మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము ఏ విధంగా ఉంది, మరి అలా ఉన్నప్పుడు అవి అలాగే అనుభవించాలా, వాటిని మనం ఏదైనా మన సంకల్పంతో, ఒక మంత్రంతో, దానంతో మార్చుకోవచ్చా, మార్చుకునే మార్గం ఎలా ఉంది, అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయనేటువంటిది కూడా ఆఖరిలో చెప్తాను. సో మనం ఒక్కొక్క రాశి పరంగా మనం చెప్పుకుంటూ వెళ్దాం. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మేజర్ ప్లానెట్స్ని మాత్రమే తీసుకుంటాం. అంటే ఏవేవి? రాహువు, కేతువు. కాలానికి కారకుడు రాహువు, మోక్షానికి కారకుడు కేతువు, జీవుడికి కారకుడైన గురువు, కర్మకు కారకుడైన శని. సంవత్సర ఫలితాలు కాబట్టి నెల ఫలితాలు చెప్పేటప్పుడు మిగతా ప్లానెట్స్ అన్నింటినీ తీసుకుంటాం. అయితే ఇక్కడ ఈ గురువు ప్రస్తుతం మేషరాశిలో ఉంటూ 2వ తేదీ 5వ నెల 2024 నుంచి వృషభంలోకి మారుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా శని భగవానుడు కూడా మనకి నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం 30వ తేదీ 3వ నెల 2025 నుంచి కుంభంలోకి మారుతున్నాడు, మకరంలో ఉన్న శని భగవానుడు. అయితే కర్కాటక లగ్నము, కర్కాటక రాశి, ముఖ్యంగా మనం ఈ రాశి ఫలితాలు ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కర్కాటకం వారికి ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే 14 ఆదాయం అండి, 2 వ్యయం. అద్భుతంగా ఉంది కదా అసలు. నిజమేనండి, 14 ఆదాయం, 2 వ్యయం, చాలా బాగుందండి, కరెక్టే. అయితే ఈ ఆదాయం ఎలా వస్తుంది? మనం ఎప్పుడు ఆదాయం ఉందని వేసుకుంటే ఎలా వస్తుందో తెలుసుకోవాలిగా. మీ ప్లానింగ్ ద్వారా ఆదాయం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకండి రీజన్, పంచమాన్ని గురువు చూస్తున్నాడు. పంచమాన్ని ఎప్పుడైనా గురువు చూస్తే ఆ లగ్నానికి అంటే కర్కాటక రాశికి శుభుడు కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలే మీకు ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. మరి వ్యయ స్థానంలో గ్రహం లేదు, లాభస్థానంలో వెళ్ళున్నాడు గురువు కాబట్టి వ్యయాలు పెద్దగా కనిపించట్లేదు. కాబట్టి టెన్షన్ ఫ్రీ, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ రాజ్యపూజ్యం అవమానంగానే తీసుకుంటే 6 ఈక్వల్గా ఉంది. అంటే మనం ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా మిమ్మల్ని మెచ్చుకునేవారు ఎంతమంది ఉంటారో ఇబ్బంది పెట్టేవారు అంతే ఉన్నారు. అంటే ఇక్కడ కొంచెం బ్యాలెన్స్ కొంచెం ఈక్వల్గా ఉంది, కానీ ఎంతైనా కొంచెం తగ్గించుకోవాలనుకుంటాం కదా. ఇక్కడ అవమానం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? ఎందుకంటే అష్టమంలో శని భగవానుడు ఉన్నాడుగా కర్కాటకం వారికి. 30వ తేదీ 3వ నెల వరకు ఆయన అక్కడే ఉంటాడు. అందుకని అష్టమ శని నడిచేటప్పుడు సహజంగానే ఎవరికైనా కూడా అవమానాలు తప్పవు, అవమానిస్తూ ఉంటారు. మంచి పని చేసినా అవమానిస్తుంటారు. మీరు ఎవరికైనా అన్నం పెట్టారు, ఈ డబ్బులు ఎక్కువైపోయాయి, వాడిని సోమరపోతూ చేస్తున్నాం అంటారు. అక్కడ మనం చేసేది పాపం, వాడు ఏదో ఆకలితో అలమటిస్తున్నారు అనుకుంటే అని చేస్తే నీకు డబ్బులు ఎక్కువైపోయాయి అనేవాళ్ళు ఉంటారు. అందుకని ఏం చేయండి, ఈ అవమాన విషయాల్లో మీకు తగ్గాలి అంటే కాల భైరవ అష్టకము లేదా సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అనే నామస్మరణ ఒక 10 నిమిషాలు చేసుకుంటూ, అదేవిధంగా కాలభైరవ అష్టకాన్ని సూర్యుడిని చూస్తూ చేయండి. మీరే చూస్తారు, రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. ఇక మిగతా అంశాలు చూసుకుందాం. ఈ యొక్క మాసంలో చూసుకుంటే కనుక, అంటే ఈ సంవత్సరంలో, మాసం కదా, ఈ మొత్తం క్రోధినామ సంవత్సరంలో మీకు అష్టమ శని ప్రభావం వల్ల కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి పనులు. ఏం టెన్షన్ పడకండి. నువ్వులు, నూనె, కాలభైరవ అష్టకం, నరసింహస్వామి ఆరాధన, అంటే ఉగ్రదేవత అగ్ని సూక్తము వీలైతే చేయండి. ఖచ్చితంగా మీకు దాని ప్రభావం తగ్గుతుంది. ఫైనాన్షియల్గా బాగుంది, డోంట్ వరీ. ఫైనాన్షియల్ గ్రోత్ ఎలాగో మనం ఆదాయ వ్యయాల్లో చెప్పుకున్నాం. కాకపోతే ఇక్కడ 3లో కేతు ఉన్నందుకు అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ చేస్తుంటాం చూసారు. ఎవరితోనైనా ఒక మాట మాట్లాడతాం, ఒక మెసేజ్ చేస్తాం, ఒక మెయిల్ చేస్తాం. అందులో తెలియకుండానే మనకి గ్రామటికల్ మిస్టేక్స్ ఉండొచ్చు. మనం రాసే పద్ధతిలో ఏదైనా భావం అవతల వాళ్ళు ఇంకొక రకంగా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి.
మీరు రిక్వెస్ట్ పెట్టబోతుంటే అది డిమాండ్గా అనిపించవచ్చు అవతల వాళ్ళకి. అందుకని కమ్యూనికేట్ చేసేటప్పుడు మాత్రం ఈ సంవత్సరం మొత్తము కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటకం వారు చాలా 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 కేర్గా ఉండండి. ఇక ఇక్కడ గృహయోగము, వాహన యోగాలు ఈ సంవత్సరం కనబడుతున్నాయి మీకు చక్కగా, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ ఎలా ఉంటాయి? అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. ఏమిటది అంటే భాగ్యస్థానంలో రాహువు. ఏంటంటే భాగ్యంలో కేతు ఉంటే ఒక ఫలితం, రాహు ఉంటే ఒక ఫలితం. తండ్రి గారు ఆరోగ్య విషయంలోని ముఖ్యంగా పితృదేవతలకు ఎక్కువగా చేయండి ఈ సంవత్సరం. మీరు ఎంత పితృదేవత ఆరాధన చేస్తారో అంత అభివృద్ధి చెందుతారు మీరు ఈ క్రోధినామ సంవత్సరంలో, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ సంవత్సరం కొంచెం రెండో వివాహం చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది చూడండి, ఏదో దురదృష్టవశాత్తు జీవిత భాగస్వామి గతించడమో, దూరం అవ్వడమో, డివోర్స్ అవ్వడమో జరుగుతూ ఉంటాయి వాళ్ళ జన్మజాతకంలో రెండో వివాహ యోగం ఉండడం వల్ల. అటువంటి వారికి ఈ సంవత్సరం ఉన్న ప్రదేశం కాకుండా ఇతర దేశాలలో, ఇతర సంబంధించిన సామాజిక వర్గాల్లో వివాహ కుదరం అనేటువంటిది చూపిస్తుంది చాలా స్పష్టంగా. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ మొదటి ఫిబ్రవరి నుంచి దాదాపుగా మనకి ఈ యొక్క 9 ఏప్రిల్ నుంచి వస్తుంది ఈ క్రోధినామ సంవత్సరం. కాకపోతే ఫిబ్రవరి నుంచే కొంచెం ఈ వాహనాల మీద వెళ్ళేటప్పుడు, ఇన్వెస్టర్స్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మొదటి 3 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫిబ్రవరి నుంచి ఒక 3-4 నెలలు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి, నిత్యము చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే స్కందుని ఆరాధన చేయండి. స్కంద ఆరాధన మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే కొద్దిగా మీ పంచమం మీద శని దృష్టి ఉంది కాబట్టి వీలైతే శనివారాలు, అష్టమ శని ఎలాగో నడుస్తుంది కదా, శనివారాలు వీలైతే మీకు శక్తి ఉంది ఏమంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకునేవారు ఉపవాసం ఉండండి. దాని ప్రభావం మీరు కళ్ళకు కట్టినట్టుగా చూస్తారు. ఉపవాసం ఉన్నారు, అవమానం తగ్గిపోతుంది, ఆలస్యమయ్యేవి తగ్గుతాయి. శనివారాలు ముఖ్యంగా ఆ శనివారం ఉపవాసం ఉంటూ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళిరండి, మీరే చూస్తారు దాని యొక్క అద్భుతమైనటువంటి పాజిటివ్ రిజల్ట్ని. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో భౌగోళికంగా దీన్ని ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. అంటే బయట పరిస్థితులు ఎట్లా ఉంటాయి, క్రోధి అంటే క్రోధములు, ఒకరి మీద ఒకరికి విద్వేషాలు, కోపాలు పెరిగేటువంటి గ్రహస్థితి నడుస్తుంది. ఆల్రెడీ ఫిబ్రవరి నుంచి ప్రారంభం అయిపోయింది అనుకోండి. ఇదేదో క్రోధినామ సంవత్సరం వచ్చేటప్పుడే అని కాదు, ఫిబ్రవరి నుంచి గ్రహస్థితి అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ముఖ్యంగా గొడవలకి కారకుడైనటువంటి కుజుడు శత్రుగ్రహాలతో, శత్రు రాసులతో సంబంధాలు కలిగి ఉంటున్నారు. అంటే ఏమిటి, ఈ యొక్క క్రోధినామ సంవత్సరం కంటే ముందే కుజుడి యొక్క సంచారం మకరం నుంచి ప్రారంభమై రవితో కలుస్తూ, దాని తర్వాత మనకి కుంభంలో ఉండేటువంటి శనితోని, దాని తర్వాత మీనంలో ఉండే రాహుతోని, వీటన్నిటిని క్రాస్ చేసుకుని వెళ్తున్నాడు కుజుడు. దీనివల్ల ఏమిటి, రాజులకి కొంతవరకు ముప్పు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని కారాగార సంబంధంగా వెళ్ళవలసిన పరిస్థితి రావడం. ఎందుకు అంటే ఇక్కడ శని, రవి, ముఖ్యంగా రాజులకు కారకుడైన రవి మన శనిని రాహుని దాటుకొని వెళ్ళాలి. అదేమిటి, పెద్ద పెద్ద పోస్టులో ఉండేటువంటి వారు కావచ్చు, సీఎంలు కావచ్చు, మంచి రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే కొంత జైలు పాలయ్యేటువంటి యోగము, లేకపోతే వాళ్ళకి బాగా అవమానం కలిగేటువంటి విషయాలు, ఎక్స్పెక్టేషన్స్ అంతా తారుమారయ్యేటువంటి విషయాలని కలిగింపజేస్తాడు, ముఖ్యంగా రాజుల విషయంలో ఒకటి. రెండవది రాజుల మధ్యన గొడవ, అంటే ఏదైనా కొద్దిపాటి యుద్ధ వాతావరణము. అదేవిధంగా కుజుడు పోలీస్కి వీటికి కారకుడు కదా, కాబట్టి ఇతని సంచారం కూడా దీని మీద ప్రయాణం జరుగుతుంది. కాబట్టి ఈ మిలిటరీ రిలేటెడ్ సంబంధించిన సరిహద్దుల్లో కొంత గొడవ వాతావరణం ఉండడం, అతి ముఖ్యంగా మీనరాశిలో రాహు సంచారం జరిగేటప్పుడు ప్రత్యేకంగా 2 విధాల ఇవి జరుగుతుంటాయి. ఏమిటి అంటే, ఒకవైపు ధార్మిక సంబంధించినటువంటి విషయంలో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, మరొక వైపు ధార్మిక సంబంధించిన విషయాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. అంటే నెగటివ్ అండ్ పాజిటివ్ స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. దేని మీద, సనాతన ధర్మ సంబంధించిన విషయాలపైన ఓవర్గా జరుగుతుంది. అంటే ఎట్లాగా, ఒకవైపు విపరీతమైనటువంటి ఆలయ నిర్మాణాలు, వాటి విషయంలో పురోగతి ఎంత వస్తుందో, ఒకవైపు మత కల్లోలాలకు సంబంధించిన విద్వేష సంపూరితమైనటువంటివి
ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కానీ, దాని మీద కొంతవరకు ఘర్షణ వాతావరణం ఏర్పడడం కానీ, దానివల్ల కొంతవరకు అల్లర్లు ఏర్పడడం కానీ, ఈ అల్లర్లు, గొడవలు, యుద్ధాలు ఇటువంటివి పెరుగుతాయి ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా. ఏమంటే మరి ఓన్లీ క్రోధినామ సంవత్సరం వరకైనా దీని ప్రభావము అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి 4 సంవత్సరాల పాటు ఈ యొక్క ఈ సనాతన ధర్మం అనుకోండి, లేనట్లయితే హైందవ సంబంధించిన అనుకోండి, లేకపోతే ధార్మికమైనటువంటి విషయాలకు సంబంధించింది అనుకోండి, దీని మీద ప్రభావం ఉంటుంది. అదేవిధంగా లాయర్లు, జడ్జులు, కొంతమంది ఎవరైతే ఉంటారో అంటే ధర్మాన్ని కాపాడేటువంటి వారి మీద కూడా కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ కాంబినేషన్స్ మరి దీని నుంచి ఎలా బయటపడాలి సామాన్య ప్రజలు అని చెప్పి చూసుకున్నట్లయితే, ఒకటి గుర్తుపెట్టుకోండి, చండీ పారాయణం. మీరు ఎంత చండీ పారాయణం చేస్తే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే దుర్గా, ఓం దుమ్ దుర్గాయ నమః. ఈ రెండు ఎవరైతే ఎక్కువగా పాటిస్తూ ఉంటారో, దీంతో పాటు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది పితృదేవతలకి చేసుకుంటూ ఉండాలి. అంటే పితృదేవతల కోసమని మీరు అమావాస్య వచ్చినప్పుడు స్వయం పాకం ఇవ్వడం కనుక చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు చూస్తారు. చాలా మంది చూడండి, ఏమంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావట్లేదు అన్నప్పుడు పితృదేవత అనుగ్రహం అక్కడ లోపించిందని అర్థం. కాబట్టి ఇది కూడా చేయాలి. మరి ఇప్పటి వరకు మనం ఈ క్రోధినామ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఇవన్నీ చెప్పుకున్నాం. మరి ఇదేనా అంటే కాదు. మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీ జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది, మీరు ఏ సమయంలో, ఏ తారీఖుని, ఏ నెల, ఏ సంవత్సరంలో, ఏ ప్రాంతంలో జన్మించారో దాన్ని బట్టి మీ లగ్నము, మీ లగ్నంకు ఉన్న బలాన్ని బట్టి గోచారంలో ఏ ఆదాయ వ్యయాలు వచ్చినా, ఎన్ని అవమానాలు, రాజపూజ్యాలు వచ్చినా మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మెయిన్గా రూల్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఏంటంటే మీకు ధనం ఏ మార్గంలో వస్తుంది, మీరు ఏ మార్గంలో ప్రయత్నం చేయాలి, ఏ దిశ మీకు బాగా కలిసి వస్తుంది. గృహం నిర్మాణానికి, గృహంలో ఉండడానికి, అది రెంట్ అయినా ఓన్ హౌస్ అయినా, మీరు ఏ విద్యని అభ్యసిస్తే బాగుంటుంది. మీరు ప్రొఫెషనల్గా ఇబ్బంది పడుతున్నారంటే మీ దశమ స్థానాధిపతి ఎలా ఉన్నాడు, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుందా. అదేవిధంగా మీరు పర్టికులర్గా మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఎటువంటి పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి, అంటే ఏ మార్గంలో ఉంటే మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వివాహం చేసుకునే సమయం ఎప్పుడు, వివాహం ఎప్పుడు చేసుకోకూడదు. చాలామంది తెలియక రాంగ్ టైంలో చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వివాహం కావచ్చు, ఏదైనా కానీ ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలోనే తెలుస్తాయి. మరి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామని ఈ గోచార ఫలితాలంటే, ప్రతి మనిషి తన నిర్ణయం వేరు, బయట ఉండే వాతావరణం వేరు. ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు సక్సెస్ ఉంటుంది, ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు అంతంత మాత్రంగా ఉంటుంది లైఫ్. కాబట్టి మీ జన్మజాతక ఫలితాలని, ఈ గోచార ఫలితాలని రెండింటిని తెలుసుకుంటూ అమ్మవారి యొక్క ఆరాధన, పితృదేవతల యొక్క ఆరాధన చేసుకుంటూ వీరి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.